మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. విభజన సమస్యలు, రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామన్నారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని కాంక్షించినట్లు చెప్పారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఈ విజయానికి సంబంధించి శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అంటే రెండు రాష్ట్రాల్లో కూడా సమన్వయంతో ఏవైతే పరిష్కారం కాని సమస్యలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా సమన్వయంతో ముందుకు వెళ్దాం అన్న టాపిక్ అక్కడ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? యామని ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫోన్ లో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో కూటమి భారీ విజయం సాధించి అఖండ మెజార్టీ తోటి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందించడము, అలానే రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుదామంటూ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైనా ఇంకా అనేక ఆస్తుల పంపిణీలు, అలానే అనేక సమస్యల పరిష్కారానికి మార్గం లేకుండా ఉన్నాయి. వాటిపై చొరవ చూపి రెండు రాష్ట్రాల అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా చూద్దామంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో త్వరగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుస్థిర పాలన అందించాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కూటమిగా వెళ్లి భారీ విజయం నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి చంద్రబాబు దేశ రాజకీయాల్లో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి అభినందించడము, రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల సమస్యలపై కూడా ప్రస్తావనించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో ఇరువురు కలిసి పరస్పర సహకారంతో రెండు రాష్ట్రాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లినట్టు కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్, అంటే ఇద్దరిని కూడా గురు శిష్యులుగా చెప్తూ ఉంటారు. మరి ఈ బంధం అనేది రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధంగా మారే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదగటానికి చంద్రబాబు కారణమైన నేపథ్యంలో ఆయన శిష్యుడిగానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు అంటే ఇప్పుడు చంద్రబాబు అలానే రేవంత్ రెడ్డి ఇరువురు కూడా కలిసి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలపైన రెండు రాష్ట్రాల్లో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా పోరాడే అవకాశం ఉందో అన్నిటిపైన కూడా కలిసి ముందుకెళ్లే సూచనలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇరు రాష్ట్రాలకి ఒక సౌత్ ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. అంటే ఈ సంభాషణలో, ఈ ఫోన్ కాల్ సంభాషణలో ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ ఏమన్నా మాట్లాడుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఒకవైపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన సీట్లు వచ్చాయి. అక్కడ సీట్లు అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వారు కూడా చంద్రబాబు వైపు మొగ్గు చూపాలి, చంద్రబాబు అని పిలిపించాలి, చంద్రబాబుకు ఆహ్వానం ఉండాలనే విధంగా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. ఈ రోజు ఈ ఫోన్లు ఈ సంభాషణలు చూసినట్లయితే కనుక ఇంటర్నల్ గా వానిపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఇరు రాష్ట్రాల యొక్క సమస్యలు, ఇరు రాష్ట్రాల యొక్క వర్క్స్ వీటన్నిటిపై కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, అలానే కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూడా రానున్న రోజుల్లో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు భాగస్వామ్యం కావటము, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఆ పరిస్థితి ఏమన్నా మారతాయా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా కాకుండా కేసీ వేణుగోపాల్ కూడా గతంలోనే మాట్లాడారంటూ కూడా ప్రచారం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చంద్రబాబును ఎందుకు ఒత్తిడి చేస్తున్నారంటే గనక రానున్న రోజుల్లో అంటే ముందు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని కూడా కోరుతున్న పరిస్థితి అయితే గనక కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.